షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభ వందనములు. ఈ దిన కృపావాక్యము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనము. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను, అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. ఇజ్రాయేళ్లతో పరలోకపు తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు. నేను వారికి ఇంతకాలం కలిగిన అవమానం తొలగించి వారి ప్రఖ్యాతి కొరకై, వారి ఖ్యాతి కొరకై ఒక తోటను నేను ఏర్పాటు చేస్తానని. అలనాడు ఆదాము హవ్వలకు ఏదేను వనము, శ్రేష్టమైన ఏదేను వనమునిచ్చాడు. కానీ వారు ఆయన మాట మీద తిరుగుబాటు చేసి మాటకు లోబడక ఏదేను వనం నుంచి తోసివేయబడ్డారు. కానీ ఆయన మాట ఆలకించిన అబ్రహాం గారికి సింధూర వనంలో ఒక శ్రేష్టమైన తోటనిచ్చాడు. ఆ ప్రాంతంలోనే మక్ఫేల గుహను, వారి సమాధులు ఉండే స్థలాన్ని ఇచ్చాడు. దానికి సాదృశ్యంగానే పరిశుద్ధులారా, మేము దాదాపు 1 సంవత్సరం క్రితము ఆ స్థలమును దర్శించాము. మన హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నకరేకల్ ప్రాంతంలో చందుపట్లలో మన విశ్వాసులు ఉంటారు కదా, ఏలియాబ రమణమ్మ చెల్లెమ్మ వారి కుటుంబము, వారి ఇంటికి నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్ల దూరంలో అబ్రహాము తోట అని కొన్ని సంవత్సరాల నుంచి ఆ సహోదరుడు చెబుతున్నాడు. కానీ గత సంవత్సరమే మేము దర్శించాము. ఇది ఎక్కడి నుంచి కలిగింది అబ్రహాము తోట అంటే, మరి 150 సంవత్సరాల క్రితం 1880లో ఒక యవ్వనంలో ఉన్న ఒక వ్యక్తి తన భార్యను వెంట పెట్టుకొని ఆ ప్రాంతానికి, గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారట. వచ్చి అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఆ కొండలో ఉండేవాడట. ఆ స్థలం కొంచెంగా స్థలాన్ని కొంటున్నాడట. ఆ కొంటున్న సమయంలో ఏవో ఒక సేవకుడు వచ్చి ఆయనకు ఉపదేశించారు. అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, కానీ పరదేశిగా వచ్చారు, మీరు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీకు సంతానం కలుగుతుందన్నప్పుడు వారు విశ్వాసం ఉంచారట. వారికి సంతానం కలిగిందట. ఆయన పేరే ఆ సేవకుడి గారు పెట్టారు, అబ్రహాము గారని. ఆయన అక్కడ 100 ఎకరాల స్థలాన్ని సంపాదించిన పరిశుద్ధులారా. ఇప్పుడు అది ఒక గొప్ప తోటగా ఉంది. ఒకప్పుడు చాలామంది తెల్లదొరలు వచ్చేవారట, చాలా గొప్ప. మరి ఆయన ఇప్పుడు 7వ వంశము, 7వ జనరేషన్ అక్కడ ఉన్నారు. మేము వారిని దర్శించాము. నిజంగా తోట ఆశీర్వాదకరమైన తోటగా ఉంది. అది ప్రఖ్యాతి చెందిన తోటగా ఉంది. మరి యాదృచ్ఛికంగాను మన ఇంటి పక్కనే ఉండే శుభదేవ్ కాలనీ, జాషువా సొసైటీలో, కూకట్పల్లి ప్రాంతంలో ఆ పార్కులో నుంచే మనం ఈరోజు ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాము. మరి ఒక తోటని ఇక్కడ మంచి శ్రేష్టమైన పార్కుని ఇచ్చాడు పరలోకపు తండ్రి. కాబట్టి పరిశుద్ధులారా, మన ఖ్యాతి కొరకు, ఆయన యొక్క ఘనత కొరకు, మన ఖ్యాతి కొరకు శ్రేష్టమైన తోటలు మనకి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడమైన తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఎలోహిం, ఆదాము హవ్వలకు ఏదేను వనము ఇచ్చినారు. మా మూల బిడ్డలైన అబ్రహాం గారికి నాయన సింధూర వనమును, మక్ఫేల గుహను ఇచ్చినారు. ఈ కాలంలో కూడా మీ భక్తులకు అక్కడక్కడ శ్రేష్టమైన స్థలాలను ఇస్తున్నారు. మాకు కూడా శ్రేష్టమైన స్థలాలను ఇచ్చి మీ శ్రేష్టమైన పరలోక దేశమును స్వతంత్రించుకునే భాగ్యమును ఇచ్చినందుకు నజరుడైన యాషోవా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన యాషోవా మెస్సీయ సముఖము నుంచి మీకును, మీ కుటుంబాలకును శాంతి, సమాధానము, సంతోషము, కృప విస్తరించునుగాక. ఆమేన్.